హాయ్ డాక్టర్ జగన్. హాయ్. సో బాల్డ్ కండిషన్స్లో లేదా ఎర్లీ హెయిర్ ఫాల్ కండిషన్స్లో లేదా మళ్ళీ చుట్టూ పెరగట్లేదు, వాల్యూమ్ బెటర్ అవ్వట్లేదు, అలాంటి కేసెస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ అంటే ఇనీషియల్గా ఉండే ఆప్షన్స్ ఏవి వర్క్ అవ్వనప్పుడు ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తారు. కానీ కొంతమందికి కన్సిడరింగ్ మేల్స్ మీసాలు పెరగడం కానీ గడ్డం పెరగడం కానీ ఆ ఇష్యూస్ ఉంటాయి. సో వాటికి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? యా, మనకి బాడీలో అంటే సో కొంతమందికి ఏంటంటే మస్తాచ్ పెరగదు, బియర్డ్ అది ఉండదు, అనుకున్నంత మీదట రాదు. సో ఇట్లాంటివన్నీ రానప్పుడు ఏమవుతుందంటే డిజైర్డ్ లుక్ మైండ్లో ఉంటుంది, అది రాకపోయేసరికి డిప్రెషన్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అండ్ హీరోస్ పిక్స్ ఉంటాయి కొన్ని. సో కొంతమంది ఏంటంటే హీరోస్ పిక్ చూపించి నాకు ఇలా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అండ్ ఇట్లన్నిట్లు ఉంటుంది. సో బట్ వాటికి ఏంటంటే మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పాసిబుల్ ఉంది విత్ బియర్డ్కి కానీ మస్తాచ్కి కానీ మనం చేయొచ్చు. సో వాటికి రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే మనకి స్కారింగ్ ఒకటి ఉంటుంది, అంటే బర్న్స్ కానీ స్కారింగ్ కానీ, సో క్లెఫ్ట్ పేషెంట్స్ కానీ, సో ఆంకో రికన్స్ట్రక్షన్కి ఆల్రెడీ చెప్పాను కదా, ఆంకో రికన్స్ట్రక్షన్లో కానీ ఏమవుతుందంటే మనకి ఈ ఫేస్లో ఎక్కడైతే పార్ట్స్ లేవో అక్కడ కొత్తగా స్కిన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి హెయిర్ రాదు. సో అన్ని పార్ట్స్లో కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. దాన్ని బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్, మస్తాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. బట్ అది చేంజ్ అవుతుంది. హెయిర్కి బియర్డ్కి మస్తాచ్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎక్కువ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో బియర్డ్ మస్తాచ్ అనేది నార్మల్గా అయిపోదు హెయిర్ లాగా, ఎందుకంటే హెయిర్ టెక్స్చర్ మస్తాచ్ అండ్ బియర్డ్ టెక్స్చర్ వేరు ఉంటాయి. am I right? yes, that's the thing. అండ్ ఇంకొకటి ఏంటంటే యాంగులేషన్స్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్. సో మన హెయిర్ యాంగులేషన్ ఒకలా ఉంటుంది మన స్కాల్ప్లో అండ్ ఇక్కడ బియర్డ్కి మస్తాచ్కి వచ్చేసరికి యాంగులేషన్ మారుతుంది. సో ఎనీ చేంజ్, మైన్యూట్ చేంజ్ కనబడినా దానికి ఏమంటే మంకీ ఫేస్ ఎక్స్పీరియన్స్ అంటాం. కాబుల్ స్టోనింగ్ రావటం కానీ, సో పెర్పెండిక్యులర్గా రావటం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అందుకనే అది బియర్డ్కి వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి అండ్ యాంగులేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ బియర్డ్ అండ్ ముస్తాచ్ ట్రాన్స్ప్లాంట్స్కి కూడా సేమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాగే ప్రొసీజర్ ఉంటుందా, లేకపోతే ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటాయా? సో మనకి ఏంటంటే సేమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగే ప్రొసీజర్ ఉంటుంది. బట్ మనకి ఈ బియర్డ్కి వాటికి ఏంటంటే ఈ హెయిర్ చూసుకుని ఉంటే సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది హెయిర్ అనేది. సో ఈ ఇనిషియల్గా మనం పైన చూసుకుని ఉంటే పైన కొంచెం థిన్గా ఉంటుంది హెయిర్ అనేది. సో మిడిల్ చూసేటప్పుడు థిక్గా ఉంటుంది. సో మళ్ళీ కిందకి వెళ్ళేటప్పటికి థిన్గా ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ మన హెయిర్ను కూడా అలాంటి టైప్ ఆఫ్ హెయిర్ని మాత్రం తీసుకోగలుగుతాం. ఓకే. సో డోనర్ నుంచి కూడా సో అలా తీసుకుని మనం అడ్జస్ట్ చేసుకుంటే సో న్యాచురల్ లుకింగ్ బియర్డ్ కానీ మస్తాచ్ కానీ కూడా ఇవ్వచ్చు.